ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ 4వ తారీఖు తర్వాత మొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మీడియా సోదరుల ద్వారా జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మేము పోషించినటువంటి పాత్ర 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం మీద పోరాడిన విధానం, ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అప్రజాస్వామిక చర్యల్ని ఖండించిన విధానం, ఎస్పెషల్లీ వ్యక్తిగతంగా గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అప్రజాస్వామిక చర్యలపై వ్యక్తిగతంగా నేను పోరాటం చేసినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా నేను కానీ లేకపోతే నేను చేసిన పోరాటాల గురించి కానీ ప్రభుత్వం మీద పోరాడిన విధానం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు, బహుశా ప్రతిపక్షం కూడా ఊహించినటువంటి ఫలితాలు, ఇప్పుడు పాలకపక్షం అప్పటి ప్రతిపక్షం ఊహించినటువంటి ఫలితాలు, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎలా విశ్లేషించాలో అర్థం కాని అయోమయంలో పడిపోయినటువంటి రాజకీయ పార్టీలు, అఫ్కోర్స్ మాలాంటి వాళ్ళం కూడా, ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని తెలుసుకొని ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న, ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్నారు ప్రజలు అని బహుశా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఊహించని ఫలితాలు. అయితే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక విషయం అయితే మాత్రం తెలియజేయాలి. కేవలం ప్రతిపక్షాన్ని 11 సీట్లకే పరిమితం చేసి 164 సీట్లతోటి అత్యున్నతమైనటువంటి మెజారిటీ సాధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ఒక్క రోజుతోటి ఈ ఫలితాలు రాలేదు అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల కారణంగా ఒకరోజు ఒక ఇన్సిడెంట్ చూసి 164 సీట్లు మాకు వచ్చినాయి అని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తే మాత్రం అది చాలా తప్పు. ఆ భావనలో నుంచి మీరు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అనేటువంటి ఒక సూచన మాత్రం నేను చేయదలుచుకున్నా. 2014 సంవత్సరం నుంచి 2019 వరకు పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక చర్యల కారణంగా, ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి పరిపాలన కారణంగా 2019లో 151 సీట్లతో అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి వన్ సైడ్ ఎలక్షన్ జరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇనిషియల్ డేస్లో కొంత పరిపాలన బాగా చేసినప్పటికీ కొన్ని దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైట్ ఫ్రమ్ సుధాకర్ దగ్గర నుంచి కూడా, డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల మీద జరిగినటువంటి అమానుషాలు, అకృత్యాలు, అన్యాయాలు, ఆ రోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో నేనే ప్రజా ప్రయోజన వాద్యం ఫైల్ చేసి ఆ కేసుని సిబిఐకి వెళ్ళటంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా ఒక లెటర్ రాయటంతో హైకోర్టులో
నేను వేసినటువంటి ప్రజా ప్రయోజన వాద్యం, వంగలపూడి అనిత గారు వేసినటువంటి రాసినటువంటి లెటర్ రెండూ కూడా కలిపి అప్పుడున్నటువంటి జస్టిస్ రాకేష్ కుమార్ గారు, గౌరవ జస్టిస్ ఉమాదేవి గారు సిబిఐకి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. సో గత ప్రభుత్వం యొక్క తప్పులు 2019 నుంచే వివిధ న్యాయ పోరాటాల ద్వారా, కొన్ని వేల డిబేట్ల ద్వారా, కొన్ని వేల రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు యొక్క కష్టాలని, నష్టాలని, బాధలని, కన్నీళ్ళని వివిధ రూపాలలో ప్రజాక్షేత్రంలో పెట్టి, వివిధ రూపాలలో ప్రజల మస్తిష్కాల్లో, ఆలోచనల్లో ఒక ఉన్నతమైనటువంటి భావాలను నెలకొల్పి ఈరోజు 164 సీట్లతోటి అత్యున్నతమైనటువంటి మెజారిటీ ఎన్డీఏ కూటమి సాధించడానికి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల్లో జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా జడా శ్రావణ్ కుమార్ కూడా ఒకళ్ళు. అది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించారు అని అయితే భావిస్తున్నాం. అఫ్కోర్స్ ఎలక్షన్లో మేము బెటర్గా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. అఫ్కోర్స్ ఎలక్షన్లో ప్రతిపక్షం అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వచ్చు. అఫ్కోర్స్ వన్ సైడ్ వేవ్లో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ, అంతకంటే అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్రానికి ఏదో చేద్దాము అని కొద్దో గొప్ప ఆలోచన ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ కూటమికి అత్యున్నతమైనటువంటి అధికారం ప్రజలు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని గౌరవిస్తూ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారి మంత్రివర్గానికి జై భీమరావు భారత్ పార్టీ తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే అధికారం ఏ కారణాలతో వచ్చిందో, అధికారం రావటానికి కారణమైన వ్యక్తులు ఎవరో, అధికారం రావటానికి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో చేసిన పోరాటాలు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానికి ప్రత్యేకంగా పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎవరెవరైతే మంత్రుల ఇళ్ల మీదకి వెళ్ళి గొడవలు చేస్తున్నారో, మంత్రుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి తొడలు కొడుతున్నారో, ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతులు ఎరక్కొడుతున్నారో, ఎవరైతే అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తామంటున్నారో, ఎవరెవరైతే మీసాలు మెలేసి పలుగులు పారలు తీసుకొని వెళ్ళి మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల మీద, మాజీ మంత్రుల ఇళ్ల మీద గొడవలు చేస్తున్నారో, వీళ్ళు ఎవ్వరూ ప్రజాక్షేత్రంలో 2019 నుంచి లేరు. దయచేసి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు, ఈరోజు సోషల్ మీడియాలో విర్రవీగిపోతున్నటువంటి కార్యకర్తలు, ఈరోజు ఇళ్ల మీద పడి నానా యాగి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, దయచేసి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని ఇలాంటి దాడులకి, ప్రతి దాడులకి వాడద్దు అని మేము వినయపూర్వకంగా మీకు అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దాడులు చేస్తున్నటువంటి సోకాల్డ్ తెలుగుదేశం పార్టీ నాయకులు 2019 నుంచి కనీసం గత ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా ప్రశ్నించలేక మంచాల కింద దాక్కున్నటువంటి గొప్ప నాయకులు వీళ్ళంతా. ఈరోజు టీవీ డిబేట్లో రంకెలేసి అరుస్తున్నటువంటి నాయకులందరూ కూడా కనీసం గత ప్రభుత్వం చేసినటువంటి అమానుష చర్యలని ఫేస్బుక్లో కామెంట్ పెడితేనే తీసుకుని వెళ్ళి లోపలేసిన సందర్భాల్లో ఇది ఏంటి అని మాట్లాడినటువంటి నాయకులు కూడా ఎవ్వరూ లేరు. కానీ ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అధికార పార్టీ యొక్క అండదండలు చూసుకొని చాలా గొప్పగా దాడులు చేస్తాము అని మాట్లాడుతున్నారు. నేను జై భీమరావు భారత్ పార్టీగా మా పార్టీ తరపు నుంచి నేను ప్రభుత్వానికి ఒకటే అప్పీల్ చేస్తున్నా. రాష్ట్ర ప్రజలు
అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు మీకు. 2,37,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రజల అకౌంట్లో వేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఓడించి 11 సీట్లకే పరిమితం చేయటంలో కారణాలు ఏంటి అనేది ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోమని కోరుతున్నా. ఈ విజయం ఒక రోజుతో వచ్చిన విజయం కాదు. 2019లో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక చర్యల ఫలితంగా ఆ రోజు డాక్టర్ సుధాకర్ అంశంలో నుంచి పడిన బీజం 26 ఎస్సీ ఎస్టీ పథకాలు రద్దు చేసిన విధానం కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మళ్లించిన విధానం కావచ్చు, దళిత బిడ్డల మీద 246 అమానుషమైనటువంటి సంఘటనలు కావచ్చు, వీటన్నిటి మీద నేను పదే పదే అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. సార్, రాష్ట్రంలో దళిత బిడ్డల మీద అన్యాయమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, అట్లీస్ట్ ఒక హై పవర్ కమిటీ వేయండి. ఆ కమిటీ వేసి ఎందుకు దాడులు జరుగుతున్నాయి, దాడులు జరిగినటువంటి వ్యక్తులను ఎలా అరెస్ట్ చేసి లోపల వేయాలి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి, ఒక దిశ పోలీస్ స్టేషన్ ముందు అరెస్ట్ చేసి రోడ్డు మీద వదిలేసి 10 మంది రేప్ చేసినటువంటి ఒక పాపకి ఇంకా న్యాయం జరగలేదు, దాని మీద ఒక కమిటీ వేయండి. ఎస్సీ ఎస్టీల సమస్యల్ని అడ్రస్ చేస్తున్న మీరు దీన్ని అఫర్మేటివ్గా ఒక కమిటీ రూపంలో అడ్రస్ చేయండి అని ఎన్నో రిక్వెస్ట్లు చేశాం. బట్ పట్టించుకున్న మానాన్ని పోలా. ఎన్నో వందల దాడులు జరిగినప్పుడు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు వచ్చి సందర్శించండి అయ్యా. మీరు ముఖ్యమంత్రిగా వస్తే దాడులు ఆగుతాయి, భరోసా దొరుకుతుంది. ఆ కుటుంబాన్ని పరామర్శించండి. మీకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి టాలెంటు ప్రజలని ఓదార్పు యాత్ర ద్వారా చేరుకునే విధానం, మీకున్నటువంటి బ్రాండ్ని, మీకున్నటువంటి క్వాలిటీని ప్రజల దగ్గరికి బాధ్యత జరిగినప్పుడు ఒక డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని వచ్చి మీరు అమ్మ జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్కి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది, ఆ కానిస్టేబుల్స్ని ఆ సిఐని ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం, మేము కమిషనర్ మీద యాక్షన్ తీసుకుంటాం, ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని ఒక్క మాట మీరు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చినట్టయితే ఈరోజు సమాజం మిమ్మల్ని నెత్తిన పెట్టుకునేది. గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా మీ కంటికి కనిపించలా, మీ చెవులకి వినిపించలా. కనీసం ఒక హై పవర్ కమిటీ వేయండి, ఎందుకు ఇట్లా దాడులు జరుగుతున్నాయి, ఈ హై పవర్ కమిటీ వేసి ఎస్టీ ఎస్సీ సమస్యల్ని అడ్రస్ చేయండి అని ఎన్నోసార్లు చెప్పాం. మీ కంటికి కనిపించలా, చెవులకి వినిపించలా. బాధిత కుటుంబాలని పరామర్శించే విషయంలో కానీ, దాడుల్ని ఎదుర్కొనే విషయంలో కానీ, కిరణ్ కుమార్ లాంటి వ్యక్తిని ఒక ఎస్ఐ కొట్టి చంపేశాడు, ఒక శిరోమణనం వరప్రసాద్ లాంటి వ్యక్తికి పోలీస్ స్టేషన్లోనే శిరోమణనం చేశారు. దయచేసి అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయొద్దండి. సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేసినటువంటి అనంతబాబుని పక్కన పెట్టుకోవద్దు, అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాం. మీ కంటికి కనిపించలా, చెవులకి వినిపించలా. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మేము చేసినటువంటి పోరాటం. ఈరోజు ఆ బాధితులందరినీ తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళందరికీ భరోసా ఇచ్చే కార్యక్రమం చేశారు. వెరీ గుడ్, వీఆర్ వెల్కమింగ్. నేను గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని 2019 నుంచి 2024 వరకు ప్రతి తప్పుని కొన్ని వేల కేసుల ద్వారా నవరత్నాలు అని చెప్పి పేద ప్రజల భూములు లాక్కోవద్దండి, దయచేసి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయొద్దని ఎన్నోసార్లు నేను లెటర్లు రాశాం. జగన్మోహన్ రెడ్డి గారికి టీవీ డిబేట్ల ద్వారా విజ్ఞప్తి చేశాం. దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. నేనొక్కడే కాదు, ఒక ధర్నా చేయడానికి రోడ్డు మీదకి వచ్చినప్పుడు సిపిఐ సిపిఎం రామకృష్ణ గారిని శ్రీనివాస్ గారిని అలాంటి వాళ్ళని అడ్డుకోవటం, ఎవరైనా టీచర్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాను అంటే అప్రజాస్వామికి అడ్డుకోవటం, జీవో 1 తీసుకొచ్చి రోడ్ల మీద ఎవడు సభలు పెట్టొద్దు అని చెప్పటం, ఇవన్నీ కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులం మేము. నేను ఎన్నోసార్లు చెప్పా, సార్ దయచేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళొద్దు, క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద మీ ఫోటోలు వేసుకోవద్దు, రిజిస్ట్రేషన్ పట్టాల మీద మీ ఫోటోలు వేసుకోవద్దు, మీరు దయచేసి టైటిల్ డీడ్స్ మీద సేల్ డీడ్ల మీద మీ ఫోటోలు ఉండటం మంచిది కాదు, అది ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అని ఎన్నో చెప్పాం. నిమ్మక నీరెత్తినట్టు గత ప్రభుత్వం మాట్లాడలేం. నేను చాలా సందర్భాల్లో డిబేట్లో మాట్లాడా. ఒక ముఖ్యమంత్రిగా ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మాజీ ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయామో అర్థం కావటం లేదు. 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రజల అకౌంట్లో వేశాం, ఎందుకు ఓడిపోయాం అర్థం కావటం లేదు, ప్రజలు నన్ను నమ్మలేదు అని చెప్పిన కారణంగా శిశుపాలుడు చేసిన తప్పులు ఎన్నున్నాయో ప్రజా క్షేత్రంలో మీరు చేసిన తప్పుల్ని మీకు ఒక్కసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలి అని అనిపించింది. ఎందుకు అంటే దిస్ ఈస్ నాట్ ఫర్ యూ, దిస్ ఈస్ ఫర్ ఈక్వల్లీ అప్లికబుల్ టు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆల్సో. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చెయ్యకూడదు అని ఒక కాషన్ తోటి ఈరోజు చెప్పదలుచుకున్న ప్రతి ఒక్క అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా. చాలా సందర్భాల్లో టీవీ డిబేట్ల ద్వారా చెప్పా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మీ తమ్ముడిని మీరు కాపాడుతున్నారు, కొన్ని వేల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసి కాపాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో విజ్ఞప్తి చేశాం, అధికారం ఉంది కదా అని ఎవ్వరు మాట్లాడు. ఈరోజు రాష్ట్రంలో ఇసుకకు సంబంధించి నిరుపేదలు కావచ్చు, సంవత్సరంలో నెలలో కనీసం 10 రోజులు కూడా పని లేని నిరుపేదలు కావచ్చు, కన్స్ట్రక్షన్ రంగం కుదేలేని కారణంగా, రాష్ట్రంలో పరిశ్రమలు లేని కారణంగా, కేవలం డబ్బులు ఇవ్వటం సంక్షేమం మాత్రమే పరిపాలన చేసిన కారణంగా 40% ఓట్లు మీకు వచ్చినాయి. 40% ఓట్లు కూడా మీ సంక్షేమ పథకాలు తీసుకునేవాళ్ళు. బట్ వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్? ఒక 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే ఇంగ్లీష్లో ఫస్ట్ మార్క్ వస్తే సరిపోదు సార్, సోషల్లో ఫస్ట్ మార్క్ రావాలి, లెక్కల్లో ఫస్ట్ మార్క్ రావాలి, సైన్స్లో ఫస్ట్ మార్క్ రావాలి. పరిపాలనలో మీరు అద్భుతంగా సాధించాలి అంటే ఫస్ట్ మార్క్ రావాలి అంటే ఒక సంక్షేమం ఇస్తే సరిపోదు జగన్మోహన్ రెడ్డి గారని కొన్ని వేల డిబేట్లలో మేము పదే చెప్పాం. ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్న ఆలోచన కానీ అసలు రాజధాని కదిలించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెత్తిన నిప్పులు పోసింది. నేను చాలా సందర్భాల్లో చెప్పాం, దయచేసి మీరు 151 సీట్లతో ఏ పరిపాలన చేయకుండా చక్కగా ఇంట్లో బజ్జీ పులిహార తిని కూర్చుంటే 5 సంవత్సరాలు మళ్ళీ 100 సీట్లు వచ్చాయి మీకు. బట్ రాజధానిని కదిలించటం, అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మొత్తాన్ని తీసేయటం, 16 లక్షల మంది పిల్లల భవిష్యత్తుని రోడ్డు మీద పడేయటం, అమరావతి రాజధానిని తీసుకొని వెళ్ళిపోయి 3 రాజధానులు అంటాం, ఇవన్నీ కూడా ఏమి నిర్ణయాలు? మేము చదువుకున్న వ్యక్తులు, కాస్త కూస్తో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తులు, రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తులు, సమస్యల్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు, ప్రజాక్షేత్రంలో తిరిగే వ్యక్తులు, మాలాంటి కొద్ది గొప్ప చదువుకున్న మేధావుల మాట ఒక్క మాటన్నా విన్నారా మీరు? ఒక్క మాటన్నా వినకుండా ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలకి ఈరోజు 11 సీట్లతోటి మిగిలిపోవాల్సి వచ్చింది. నేను ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా, మీకు ప్రజల పట్ల ఉన్నటువంటి మంచి కన్సర్న్ రాష్ట్రం పట్ల ఉన్నట్లయితే ఈరోజు రిపెంట్ అయ్యే అవకాశం ఉండేది కాదు. ఈ అంశాలన్నిటినీ ప్రభుత్వం మీద ఎత్తి చూపించినప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదు అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఏ రోజు ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేదు. అఫ్ కోర్స్ అదృష్టం, తెలుగుదేశం పార్టీ వేవ్ వచ్చింది, ఆ వేవ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా కలిసి వెళ్ళిపోయినాయి. ప్రజలు ఆశీర్వదించారు, 164 సీట్లతోటి అత్యున్నతమైనటువంటి మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీఆర్ వెల్కమింగ్ ఇట్. కానీ నేను మీ ద్వారా ఇప్పుడు ఏర్పాటైనటువంటి కొత్త ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను. మీరు గత ప్రభుత్వంలో దళితుల మీద దాడులు, దళిత బిడ్డల మీద దాడులు, 237 అత్యంత దుర్మార్గకరమైనటువంటి దళిత బిడ్డల మీద దాడులు చేసినటువంటి, బహుజన బిడ్డల మీద దాడులు చేసినటువంటి, ముస్లిం బిడ్డల మీద దాడి చేసినటువంటి, బలహీన వర్గాల మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేసి వాళ్ళని శిక్షిస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఈ వీళ్ళకి శిక్ష వేయించే విషయంలో మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద మేము వాచ్ డాగ్ లాగా వాచ్ చేస్తూ ఉంటాం. మీరు ఏమాత్రమైనా సరే నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నా, మేము ఏమాత్రమైనా సరే గత ప్రభుత్వంలో చెప్పేశాం కదా, ఇక ఎవడ పట్టించుకోడు కదా,
మాకు ఇక ప్రతిపక్షం లేదు కదా, జనసేన మాతోనే ఉంది, భారతీయ జనతా పార్టీ మాతోనే ఉంది, కాంగ్రెస్ పార్టీ మాతోనే ఉంది, ఇక మాకు ఎవరు ప్రతిపక్షం లేరు, మాట్లాడేవాడు ఎవడు లేడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షానికి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళ నాయకులు ఎవరు బయటికి రారు, వాళ్ళ నాయకులు ఎవరు డిబేట్లో మాట్లాడరు, వాళ్ళ నాయకులు ఎవరు కేసులు వేయరు, వాళ్ళ నాయకులు ఎవరు ప్రజాక్షేత్రంలో పోరాటం చేయరు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. గత ప్రభుత్వంలో ఎంతవరకు అయితే పోరాటం చేశామో అంతకి రెట్టించిన ఉత్సాహంతో ఎన్డీఏ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాము. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం, రోడ్ల మీదకి వస్తాం, మళ్ళీ ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం. మీరు కనుక చెప్పిన పని చేయకపోతే, ప్రజాక్షేత్రంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులుగా మేము ఉంటాం. ఎస్పెషల్లీ మా పార్టీ ఖచ్చితంగా ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేయటానికి, ప్రజా సమస్యల్ని పరిరక్షించే విషయంలో ప్రభుత్వం చేత పని చేయించడానికి గత 5 సంవత్సరాల్లో ఏ పోరాటం చేశామో ఆ పోరాటం రెట్టించిన ఉత్సాహంతో చేయటానికి వీఆర్ రెడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నేను మీ ద్వారా మరొకసారి అప్పీల్ చేస్తున్నా, ఈ ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేస్తున్నా. మీరు ప్రత్యేక హోదా విషయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అత్యున్నతమైనటువంటి ఎంపీ సీట్లతోటి, ఎమ్మెల్యే సీట్లతోటి గెలిచి ఈరోజు కేంద్రంలో మీతో పాటు అధికారాన్ని పంచుకుంటున్న కారణంగా రేపు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అనివార్యం. ప్రత్యేక హోదా మీద మీరు కనుక పోరాటం చేయకుండా భారతీయ జనతా పార్టీని కనుక ఒప్పించకపోతే 2029లో మరలా మిమ్మల్ని ఇంటికే పరిమితం చేయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజలు. దయచేసి ప్రత్యేక హోదా మీద తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రచించి కేంద్ర ప్రభుత్వంతో పాటు అధికారంలో ఉన్న మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన, స్పష్టమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పించే బాధ్యత మీ భుజాల మీద ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, స్టీల్ ప్లాంట్. నేను విశాఖపట్నం ప్రజల తరపు నుంచి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 164 సీట్లతోటి ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక్క ఇటుక రాయి కదిలినా, ఇటుక రాయికి ఒక శవం చొప్పున రాష్ట్రంలో రావణ కష్టం జరుగుతుంది. దీనికి పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ వహించాల్సి వస్తుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ఎంత తొందరగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన భారతీయ జనతా పార్టీ ద్వారా చేయిస్తే అంత మంచిది ఎన్డీఏ ప్రభుత్వానికి. నెంబర్ 3, ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్. విశాఖ రైల్వే జోన్ మీద అతి త్వరలో స్పష్టమైనటువంటి ప్రకటన. ఇవన్నీ మీరు చెప్పిన మాటలే, ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన మాటలు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్. సో రైల్వే జోన్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, అన్నిటికంటే ముఖ్యం పోలవరం పూర్తి చేస్తాను అన్న విషయాల్లో కానీ, 28 పథకాలు ఎవరైతే రద్దు చేశారో ఆ 28 పథకాలు ఎస్సీ ఎస్టీ పథకాలు పునరుద్ధరించే విషయంలో కానీ, 237 మంది అత్యంత దారుణమైనటువంటి మారణ హోమం జరిగిన దళిత బిడ్డల మీద జరిగినటువంటి మారణ హోమాల్లో వాళ్ళందరికీ శిక్ష పడే విషయంలో కానీ, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు డైవర్ట్ కాకుండా పూర్తి స్థాయిలో వారి ఉన్నతికి వినియోగించే విషయంలో కానీ, నెంబర్ 7, అమరావతిని బిల్డ్ చేసే విషయంలో కానీ, పూర్తి స్థాయిలో అమరావతి రైతులకు న్యాయం చేసే విషయంలో కానీ, 10 సంవత్సరాలు నష్టపోయినటువంటి అమరావతి రైతులకి న్యాయం చేసే విషయంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం కాకమ్మ కబుర్లు చెప్పి కేవలం అధికారాన్ని తెచ్చుకొని ఒక 5 సంవత్సరాలు మబ్బి పుచ్చాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఎంప్లాయీస్కి ఏం చేస్తారు, మీరు ఏం మాటించి వచ్చారు, సూపర్ 6 ఎలా అమలుపరుస్తున్నారు, సూపర్ 6 అమలుపరిచే విషయంలో చిన్న తేడా వచ్చినా, ఎంప్లాయీస్ విషయంలో చిన్న తేడా వచ్చినా, అమరావతి రైతుల విషయంలో చిన్న తేడా వచ్చినా
ప్రత్యేక హోదా విషయంలో మీరు వెనకడుగు వేసిన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టు సిపిఎస్ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తాను, అది ఓపీఎస్ ఇస్తానా సిపిఎస్ ఇస్తాననే దాని మీద మీరు చేసినటువంటి ప్రకటన మాకు తెలుసు. ఖచ్చితంగా దాని మీద మీరు ఒక విధి విధానాలు నిర్వర్తించాల్సి వస్తుంది. దళిత బిడ్డలకు సంబంధించిన విషయాల్లో కానీ, రాష్ట్రంలో జరిగినటువంటి అమానుష విషయాల్లో కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి డిస్ట్రక్షన్స్ విషయాల్లో కానీ, చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నిర్వర్తించి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కాపాడుకుంటారు అని భావిస్తున్నాం. ఇప్పుడు హనీమూన్ పీరియడ్లో ఉంది. ఇంతకు మించి నేను ఎక్కువ ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం కూడా పద్ధతి కాదు. గత ప్రభుత్వంలో చేసినటువంటి పోరాటాలని ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రభుత్వం అన్నిటికంటే మరి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వాలంటీర్ల ద్వారా 32,000 ఆడపిల్లలు అదృశ్యం కాబడ్డారు. 32,000 మంది. ఈ 32,000 మందికి అదృశ్యం అవడానికి కారణం వాలంటీర్లు. ఇది యాజ్ పర్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ స్టేట్మెంట్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, 32,000 మంది ఎవరైతే గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా మాయం కాబడ్డారో, ఈ 32,000 మందిని తొందరగా వెతికి పట్టుకొని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్తారు అని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా కాన్ఫిడెన్షియల్గా మీతో చెప్పినటువంటి అంశాలు, ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ కూడా మీ ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి, కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి, ఈ 32,000 మందిని వీలైనంత తొందరగా అప్పజెప్పి వాళ్ళ కుటుంబాలకు ఇవ్వగలిగితే హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీ యొక్క గౌరవం అత్యున్నతంగా పెరుగుతుంది. సో ఏ రోజుకు ఆ రోజు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఈ 32,000 మంది మిస్సింగ్ కేసెస్లో, అంటే ఎవరైతే వాలంటీర్ల ద్వారా వీళ్ళందరూ అక్రమంగా రవాణా చేయబడ్డారో, ఈ అక్రమంగా రవాణా చేయబడిన ప్రతి ఆడపిల్ల, ప్రతి వాలంటీర్, దీనికి కారణమైన ప్రతి వాలంటీర్ మీద కేసు పెట్టాలి. అట్ ది సేమ్ టైం ప్రతి బిడ్డని కూడా ఆ కుటుంబానికి అప్పచెప్పాలి. సో ఎవ్రీ డే, రోజు గడిచే కొంది కూడా వీళ్ళు దొరికే అవకాశాలు పోతాయి. కాబట్టి ప్రతిరోజు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి, ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా, వంగల్పూడి అనిత గారు కూడా, హోమ్ మినిస్టర్ గారు, వారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పాపం అన్ని పోరాటాలు చేసినటువంటి, మాతో పాటు కలిసి పోరాటాలు చేసినటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే ఇంకా పోలీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉందో వాళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోండి అని. వాళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళకపోయినా నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని కూడా అప్పీల్ చేస్తున్నా, అమ్మ గత ప్రభుత్వంలో దళిత బిడ్డల మీద దాడులు జరిగినప్పుడు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు డైవర్ట్ అయినప్పుడు, సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆడపిల్లల మీద అమానుషాలు జరిగినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు వాళ్ళ కోసం పోరాటాలు చేసి చాలా అద్భుతమైన పాత్ర పోషించారు. సో ఎవరైతే ఈ 32,000 మంది మిస్సింగ్ పిల్లలు ఉన్నారో వాలంటీర్ల ద్వారా, ఈ 32,000 మందిని వెతికి పట్టుకొని వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పాల్సిన బాధ్యత కూడా గౌరవ హోమ్ మినిస్టర్ గారి మీద కూడా ఉంది అని నేను వంగల్పూడి అనిత గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వారితో నాకు ఉద్యమాల్లో చాలా మంచి పరిచయం ఉంది. చాలా సందర్భాల్లో మేము కలిసి పనిచేసాం, కలిసి మాట్లాడుకున్నాం, కోర్టులో, హైకోర్టులో కేసులు వేశాం. సో కాబట్టి వారికి పూర్తి అవగాహన ఉంది ఈ సమస్య పట్ల. సో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆ 32,000 మంది డీటెయిల్స్ కావాలంటే నేను పంపిస్తాను మీ ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి పంపించినటువంటి డీటెయిల్స్ ఎవరెవరు మిస్ అయ్యారు ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం త్వరగా వెతికి పట్టుకొని ఆ కుటుంబాలకు న్యాయం చేయమని కోరుతున్నా. ఎవరెవరైతే 27 పథకాలు రద్దయినాయో ఆ పథకాల పేర్లు కూడా మీకు పంపిస్తాను. ఆ పథకాలు ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయమని కోరుతున్నా. 2,237 మంది అమానుషమైనటువంటి చర్యలు ఏం జరిగిందో తెలుగుదేశం పార్టీ ఒక వెబ్సైట్లో, తెలుగుదేశం పార్టీ ఒక పుస్తకంలో ఈ 237 మంది అమానుషమైనటువంటి చర్యలు ఏ విధంగా జరిగినాయి అని ఒక బుక్ వేశారు, సిరీస్ ఆఫ్ బుక్స్ వేశారు. ఆ బుక్లో ఉన్న ప్రతి కేసుని మీరు వ్యక్తిగతంగా తీసుకొని, ర్యాండమ్గా కాకుండా వ్యక్తిగతంగా తీసుకొని మీరు చేస్తారని అయితే భావిస్తున్నా. అంటే చివరిగా నిన్న గౌరవ హోమ్ మినిస్టర్ గారు గంజాయి మీద చాలా అద్భుతమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు, నేను చూశాను. నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి ఆవిడని అప్రిషియేట్ చేస్తున్నా. 2 లక్షల కేజీలు గంజాయి ఒక సంవత్సరంలో గత రాష్ట్ర ప్రభుత్వంలో దొరికింది.
సో 2 లక్షల కేజీలు ఒకే రోజు డిస్ట్రాయ్ చేశారు గత ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి కాను 2 లక్షల కేజీల గంజాయి దొరికింది. అంటే నాకు తెలిసి గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల కేజీల గంజాయిని డిస్ట్రాయ్ చేసింది. సో 2024 నుంచి ఈ రాష్ట్రంలో అసలు ఒక్క కేజీ గంజాయి కూడా ఉండకూడదు అని గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి మ్యాండేట్ని, గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. ఇక ఈ రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాల్సిన బాధ్యత మీదే. గంజాయి రహిత రాష్ట్రంగా, ఏ విధమైన దాడులు చేయని రాష్ట్రంగా, ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా చేయాల్సిన ఒకవేళ ఇలాంటి ఏదైనా జరిగితే మరలా మేము రోజు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది, మరలా మేము ప్రజాక్షేత్రంలోకి రావాల్సి వస్తుంది. ఒక దళిత బిడ్డ మీద దాడి జరిగితే మరలా మేము రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. రావటంతోనే అంబేద్కర్ చేతులు వెరగొట్టి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఒక పరిపాలనకి ఒక కొత్త భాష్యం చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. కోర్స్ మీరు కూడా చాలా తొందరగా వాళ్ళని నిందితులను పట్టుకున్నారు. నిందితులకు శిక్ష వేసే విధంగా పనిచేయమని కోరుతున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ప్రభుత్వం మీద, మాజీ మంత్రుల ఇళ్ల మీద, ఎమ్మెల్యేల ఇళ్ల మీద, వీళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి విధానం విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీసులను వాడుతున్నారు, రెవెన్యూ పర్సన్స్ని వాడుతున్నారు, మున్సిపల్ కమిషనర్ని ఇండియన్ పీనల్ కోడ్ కాదు జగన్ పీనల్ కోడ్ జేపీసీ వాడుతున్నారు. వీళ్ళంతా రాఘజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నారని మనందరం విమర్శించిన వాళ్ళమే కదా, రోడ్డు మీదకి వచ్చి విమర్శించిన వాళ్ళమే కదా. రోడ్డు మీదకి వచ్చి విమర్శించాము, డిబేట్లలో గొంతులు చించుకొని మాట్లాడాము, ప్రజాక్షేత్రంలో 100 మీటింగులు పెట్టాము, బాధితుల దగ్గరికి వెళ్ళి బస్సులు వేసుకొని మాట్లాడిన వాళ్ళమే కదా. మరి ఈ ప్రభుత్వంలో కూడా అలాంటి పనులు చేస్తే విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. మంత్రుల ఇళ్ల మీద, ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడులు చంపేసే సాంప్రదాయం మంచిది కాదు. గత ప్రభుత్వంలో మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాం. గత ప్రభుత్వం ఎవరినైనా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి జోగి రమేష్ దాడికి వచ్చినప్పుడు దాన్ని ఖండించాం. గత ప్రభుత్వంలో అన్యాయంగా కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు లోపల పెట్టినప్పుడు మేమే ఫైట్ చేసాం. గత ప్రభుత్వంలో రోజా లాంటి, కొడాలి నాని లాంటి, వాజ్పేయి లాంటి వాళ్ళు అవమానకరంగా అసెంబ్లీలో మహిళలతో మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసి వేరే వాళ్ళ రాజకీయ కారణాలతోటి లోపల వేస్తే పోరాటం చేసింది మేమే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కూడా. ఎందుకంటే వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ పొలిటికల్ పార్టీస్, వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ పర్సన్స్, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ పర్సన్స్ రైట్స్, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ఎ పర్సన్, బికాస్ we being a citizen of this country are living in a bloody democratic country. సో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము బ్రతుకుతున్నాం కాబట్టి మాకు 100 ఓట్లు వచ్చినా, 150 ఓట్లు వచ్చినా, 500 ఓట్లు వచ్చినా, 5 లక్షల ఓట్లు వచ్చినా, వీఆర్ మచ్ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్స్ రైట్, దట్స్ ఆల్. అది తెలుగుదేశం ప్రభుత్వం ఉండని, జనసేన ప్రభుత్వం ఉండని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండని, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే పదవి ఉన్నా, మినిస్టర్ పదవి ఉన్నా, ఎమ్మెల్యే పదవి లేకపోయినా, ఏ పదవి లేకపోయినా ఒక లాయర్గా, ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా మా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిత్తగా ప్రజల యొక్క రైట్స్ కోసం, రాష్ట్ర ప్రజల యొక్క రైట్స్ కోసం పోరాటం చేయడానికి వీఆర్ ఆల్వేస్ దేర్, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. సో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతున్న దాడుల్ని జయభీమరావు భారత్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాన్ని ఎంత ఖండిస్తున్నామో, రేపొద్దున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని చూసినప్పుడు కూడా అదే విధంగా ఖండిస్తాం. కొడాలి నాని మాట్లాడటం ఎలా తప్పో, కొడాలి నానిని మాట్లాడటం కూడా అదే తప్పు అన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోండి. పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం ఎంత తప్పో, పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు పేర్ని నాని గారి గురించి మాట్లాడటం కూడా తప్పు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు రావటంతో ఎన్టీఆర్ యూనివర్సిటీ
అని వైఎస్ఆర్గా మారిస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీగా దాడులు చేసి మార్చేశారు. అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కాదా? వైఎస్ఆర్ క్లినిక్స్ మీద దాడి చేసి బోర్డులన్నీ పగలగొడుతున్నారు. అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కాదా? రాష్ట్రంలో ప్రతి వార్డు సెక్రటరీ మీద దాడి చేసి వాటి బోర్డులన్నీ పగలగొట్టి బిల్డింగుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కాదా? ప్రతి పనికి మాలినోడు వెళ్ళి అప్పుడు అక్కడ జరిగింది, అప్పుడు ఎలా జరిగిందని కేసులు పెడుతుంటే దాని మీద కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నట్టు కాదా? మరి గత ప్రభుత్వానికి మీకు తేడా ఏంటమ్మా? గత ప్రభుత్వానికి అధికారం తీసేశారు, మీకు అధికారం ఇవ్వటం కారణం ఇదేనా? మీరు చేసినటువంటి అప్రజాస్వామిక చర్యలు రేపొద్దున దృష్టిలో పెట్టుకుని మళ్ళీ 2029లో వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే అలాగే చేయాలా? సో దయచేసి ఇప్పటికిప్పుడు కార్యకర్తల ఆవేశాన్ని, నాయకుల ఆవేశాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత అధినాయకత్వానిదే. కొద్దిగా ఆవేశంలో ఉంటారు, ట్రికీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి, అవి ఇగ్నోరబుల్ ఇన్సిడెంట్స్ అని మాత్రం అనుకోకూడదు. భయం గుప్పెట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇల్లు కదులు వదిలి బయటకు రావటంలా అది ప్రజాస్వామ్యం కాదు, అది డెమోక్రసీ కాదు. రేపొద్దున మీరు మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, ఐఏఎస్ని, ఐపీఎస్ని భయపెట్టి వాళ్ళని అరెస్టు చేయాలి అనుకోవటం కూడా డెమోక్రసీ కాదు. అది డెమోక్రసీ కాదు అని మీకు ఒక్కసారి కాషన్ చేస్తున్నాం. మీరు గనక అలాంటి చర్యలే రేపు చేయదలుచుకుంటే మీ ప్రభుత్వం మరలా మాలాంటి వ్యక్తుల నుండి క్రిటిసిజం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సో దేర్ఫోర్ what I want to say, I'm appealing on behalf of state, on behalf of people of the Andhra Pradesh, please don't do all these things that what the previous government had done. Unconstitutional ga, illegal ga, చట్టాన్ని చేతిలోకి తీసుకునే ఏ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయదు అని ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్, ప్రజలు ఇచ్చినటువంటి మెజారిటీ, ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పాటు ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం, సూపర్ 6 కోసం, వీటన్నిటి కోసం వాడే విషయంలో ప్రభుత్వానికి పూర్తి సహకారం మేము అందించగలుగుతాం. బట్ ఏమాత్రమైనా సరే అప్రజాస్వామిక చర్యలకు వెళ్ళి, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళి, ప్రతిపక్షాలను టార్గెట్ చేసి, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి, ప్రతిపక్ష నాయకుల యొక్క రైట్స్ని టార్గెట్ చేస్తే we won't tolerate the government also. We are ready to fight on behalf of opposition party. మేము ఇక్కడ అపోజిషన్ పార్టీ పాత్ర పోషించాలనుకుంటున్నాం. సో దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, వారి మంత్రివర్గానికి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళేముందులే 100 ఓట్లు వచ్చినాయి, 1000 ఓట్లు వచ్చినాయి, వీళ్ళ వల్ల మాకేమవుతుందని మీరు అనుకుంటే అనుకోండి, నో ప్రాబ్లం. ఇలాగే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. వీళ్ళేం చేయగలుగుతారులే, వీళ్ళు రౌండ్ టేబుల్ పెట్టారు, వీళ్ళేం చేయగలుగుతారులే. ఏం చేయగలమో, ఏం చేశామో రాష్ట్ర ప్రజలకు తెలుసు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మీరు కూడా అలాగే అనుకున్నారనుకోండి, అనుకోండి. ఎందుకంటే మేము ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి అప్రజాస్వామిక చర్యల్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి మాకు వాయిస్ ఉంది. ఆ వాయిస్తోనే గత ప్రభుత్వాన్ని ఏ విధంగా మేము అప్రజాస్వామికంగా ఉందో నిరూపించాలో అంత ప్రయత్నం చేశాం. బట్ ఇప్పటికి కూడా అలాంటి వాయిస్ని వినిపించడానికి రెట్టించిన ఉత్సాహంతో మేము సిద్ధంగా ఉన్నాం. ఎవ్వరికి భయపడే ప్రసక్తి లేనే లేదు. ప్రభుత్వం తప్పు చేస్తే మాత్రం చొక్కా పట్టుకొని నిలబెట్టడానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేమున్నాం. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కాషన్గా ఉంటుందని, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల్ని పరిరక్షించుకునే విషయంలో మాలాంటి వాళ్ళ సహకారాన్ని తీసుకొని ప్రజా పరిపాలన చేయండి. ప్రజా పరిపాలన చేసే విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా మిమ్మల్ని ప్రశ్నించడానికి మేము ఉన్నామని అయితే మాత్రం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి విన్నపం చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నలు అడగాలి అంటే యు ఆర్ వెల్కమ్. పసుపు బిళ్ళ పట్టుకొని అదే ఇలాంటి స్టేట్మెంట్లు ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్కి క్రియేట్ చేస్తాయి. పసుపు బిళ్ళ పట్టుకొని ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళండి పనిచేస్తూ అని అచ్చెన్నాయుడు గారు అన్నారంట. ఒకవేళ
వంగల్పూడి అనిత గారైతే గంజాయి తాగుతూ ఎవరు పట్టుబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నా కూడా తీసుకెళ్లి లోపలేయండి మరి వంగల్పూడి అనిత గారు అన్నారు, ఇంకో మినిస్టర్ అన్నారు. సో అంటే బహుశా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని చెప్పకుండా ఒక పసుపు బిళ్ళ లోపల పెట్టుకొని ఎవడైనా పోలీసు గంజాయి తాగుతున్నప్పుడు చూపిస్తే వదిలేయమని అచ్చెన్నాయుడు గారి స్టేట్మెంట్ ద్వారా ఏమైనా ఇవ్వదలుచుకున్నారో నాకైతే తెలియదు. బట్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం యాక్సెప్ట్ చేయకూడదు. ప్రభుత్వం పరిపాలన చేయాలి, పాలకుల్లాగా ఉండాలి, కార్యకర్తలాగా ఉండాలి. అండ్ ఇంకొక విషయం కూడా నేను మీ ద్వారా తెలియజేయదలుచుకున్నా, ఋషికొండ మీద చాలా దుష్ప్రచారం చేస్తున్నారు, విచ్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. ఎందుకంటే నేను ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే మీడియాను కూడా అడుగుతున్నా, అది ప్రైవేట్ బిల్డింగ్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ప్రభుత్వ ధనంతో కట్టుకున్నటువంటి బిల్డింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా? ఒకవేళ ప్రభుత్వ ధనంతో కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్ అయితే దాని మీద చర్చ అనవసరం. ఇప్పుడు 600 కోట్లు పెట్టి కేసీఆర్ సెక్రటేరియట్ కట్టుకున్నాడు. 600 కోట్లలో 40 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టొచ్చు, 20 లక్షలు పెట్టి టబ్బు పెట్టుకోవచ్చు, 30 లక్షలు పెట్టి బెడ్ పెట్టుకోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ ఎ సెక్రటేరియట్. గవర్నమెంట్ బిల్డింగు ఎన్ని 100 కోట్లతో కట్టుకున్నా అది గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్, అది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైన బిల్డింగ్ అని నేనైతే భావించడం. ఒక్క వ్యక్తిగతమైన బిల్డింగ్ అయితే ఈరోజు ప్రభుత్వ అధికారులు ఎవరు అక్కడికి వెళ్ళే అవకాశమే లేదు. సో కాబట్టి సౌదము ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని ఏమంటారు అద్భుతమైనటువంటి సౌధం, ఇది ఒక మ్యాన్షన్ కట్టుకున్నారు అని రాంగ్ ప్రొజెక్షన్ ఇవ్వటం వల్ల ప్రజలు కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతారు. ఈ బిల్డింగ్ ప్రభుత్వ బిల్డింగు, ప్రభుత్వం డబ్బులతోటి కట్టినటువంటి బిల్డింగ్. రేపు ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళబోయేటువంటి వ్యక్తి దాంట్లో కూర్చొని పరిపాలన చేసే అవకాశం ఉండొచ్చు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయకపోతే దాన్ని క్యాంప్ ఆఫీస్ కింద పెట్టుకోవచ్చు. లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సరదాగా ఒక రోజు ఉండి రావచ్చు. ప్రభుత్వాన్ని పరిపాలించే వ్యక్తుల కోసం కట్టినటువంటి బిల్డింగ్, దాన్ని జగన్ వ్యక్తిగత కోసం కట్టుకున్నాడు అనేటువంటి ప్రొజెక్షన్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎందుకు బలంగా తిప్పికొట్టలేకపోతున్నారో నాకు అర్థం కావటం. అది ప్రభుత్వ అధికారిక బిల్డింగ్, దాని మీద ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా అది ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్ కాబట్టి మనం వ్యక్తులను విమర్శించాల్సిన అవసరం లేదనే విషయం మాత్రం రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి. సో మనకి మీడియా ఉంది కదా, మనకి ఏది చెప్పినా జరిగిపోద్దు కదా అని ఒక రాంగ్ ప్రొజెక్షన్ ఇవ్వటం వల్ల ఇంతకుముందు మేము కూడా మాట్లాడాను. ఇంతకుముందు నేను కూడా ఋషికొండ మీద బిల్డింగ్ కట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా బిల్డింగ్ కడుతున్నారు, ఆ బిల్డింగ్ తప్పు, ఇలా కట్టకూడదు అని నేను కూడా మాట్లాడాను. కానీ అప్పటి సందర్భంలో మాకున్నటువంటి ఇంప్రెషన్ ఏంటి అంటే ఆ బిల్డింగు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కట్టుకుంటున్నారు అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. బట్ ఆయన ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతమైన బిల్డింగ్ కాదు, అది ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్ అని. సో ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగు ఎన్ని 100 కోట్లతోటి కట్టినా అది ఇర్రెగ్యులారిటీ అవుతుంది తప్ప ఇల్లీగాలిటీ ఎప్పటికీ కాదు. సో కాబట్టి ప్రజలు కూడా దీని మీద కొంచెం ఆలోచన చేయండి, మీడియా వాళ్ళు కూడా కొంచెం సంయమనం పాటించండి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయమని మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.